ఓం శాంతి 17/5/2024 మధురమైన పిల్లలు, గృహస్థ వ్యవహారంలో ఉంటూ మీరు ఎటువంటి ట్రస్టీలుగా అవ్వాలంటే ఇక ఏ వస్తువుపైన ఆసక్తి ఉండకూడదు. నాదంటూ ఏదీ లేదు. ఇటువంటి బికార్లుగా అవ్వండి. ప్రశ్న: పిల్లలైన మీ పురుషార్థపు గమ్యమేమిటి? జవాబు: మీరు మరణిస్తే మీకు సంబంధించినంతవరకు ప్రపంచం మరణించినట్లే. ఇదే మీ గమ్యం. శరీరం పట్ల మమకారం తొలగిపోవాలి. మీరు ఎటువంటి బికార్లుగా అవ్వాలంటే ఇక మీకు ఏదీ గుర్తు రాకూడదు. ఆత్మ అశరీరిగా అయిపోవాలి. ఇప్పుడిక నేను తిరిగి వెళ్ళాలి, అంతే. ఇటువంటి పురుషార్థం చేసేవారు బికార్ల నుండి రాకుమార్లుగా అవుతారు. పిల్లలైన మీరే ఫకీర్ల నుండి అమీరులుగా, అమీరుల నుండి ఫకీర్లుగా అవుతారు. మీరెప్పుడైతే అమీర్లుగా ఉంటారో అప్పుడు పేదవారు ఒక్కరు కూడా ఉండరు. ఓం శాంతి. ఆత్మ వింటుందా లేక శరీరం వింటుందా అని తండ్రి పిల్లలను అడుగుతారు. ఆత్మ అని సమాధానమిస్తారు. ఆత్మ తప్పకుండా శరీరం ద్వారానే వింటుంది. పిల్లలు రాయడం కూడా ఫలానా ఆత్మ బాప్దాదాను స్మృతి చేస్తుంది, ఫలానా ఆత్మ ఈరోజు ఫలానా చోటుకు వెళ్తుంది అని రాస్తారు. నేను ఒక ఆత్మను అన్నది ఒక అలవాటుగా అయిపోతుంది. ఎందుకంటే పిల్లలు ఆత్మాభిమానులుగా అవ్వాలి. ఎవరిని చూసినా ఆత్మ మరియు శరీరం రెండూ ఉన్నాయి అన్నది మీకు తెలుసు. మరియు వీరిలో 2 ఆత్మలున్నాయి. ఒకరినేమో ఆత్మ అని, ఇంకొకరిని పరమాత్మ అని అంటారు. నేను ఈ శరీరంలో ఎవరిలోనైతే ఇతని ఆత్మ కూడా ప్రవేశించి ఉంటుందో అందులోకి ప్రవేశిస్తానని పరమాత్మ స్వయంగా చెప్తారు. శరీరం లేకుండానైతే ఆత్మ ఉండలేదు. ఇప్పుడు స్వయాన్ని ఆత్మగా భావించండి అని తండ్రి అంటారు. స్వయాన్ని ఆత్మగా భావించినట్లయితే తండ్రిని స్మృతి చేస్తారు మరియు పవిత్రంగా అయి శాంతిధామంలోకి వెళ్తారు. అంతేకాక దైవీ గుణాలను కూడా ఎంతగా ధారణ చేసి ఇతరుల చేత చేయిస్తారో, స్వదర్శన్ చక్రధారులుగా అయి ఇతరులను తయారు చేస్తారో అంతగా ఉన్నత పదవిని పొందుతారు. ఇందులో ఎవరైనా తికమక పడుతుంటే అడిగి తెలుసుకోవచ్చు. నేను ఒక ఆత్మను అన్నదైతే యథార్థం. ఎవరైతే బ్రాహ్మణులుగా అయ్యారో తండ్రి ఆ పిల్లలకే చెప్తారు, ఇతరులకు చెప్పరు. పిల్లలే ప్రియమనిపిస్తారు. ప్రతి తండ్రికి తన పిల్లలు ప్రియమనిపిస్తారు. ఇతరులను బాహ్యంగా ప్రేమించినా కాని బుద్ధిలో వీరు నా పిల్లలు కారు అన్నదుంటుంది. నేను పిల్లలతోనే మాట్లాడతాను, ఎందుకంటే పిల్లల్నే చదివించాల్సింది. ఇకపోతే బయట వారిని చదివించడం మీ పని. కొందరైతే వెంటనే అర్థం చేసుకుంటారు, కొందరు కొద్దిగా అర్థం చేసుకుని వెళ్ళిపోతారు. మళ్ళీ ఎప్పుడైతే ఇక్కడ చాలా వృద్ధి జరుగుతుంది అని గమనిస్తారో అప్పుడు ఇక్కడేం జరుగుతుందో చూద్దాము అని వస్తారు. తండ్రి ఆత్మలందరికీ లేక తన పిల్లలకు నన్ను స్మృతి చేయండి అని చెప్తున్నారని మీరు అర్థం చేయిస్తారు. సర్వాత్మలను పావనంగా తండ్రే తయారు చేస్తారు. వారంటారు, నన్ను తప్పి ఇంకెవర్ని స్మృతి చేయకండి. నన్ను అవ్యభిచారిగా స్మృతి చేసినట్లయితే మీ ఆత్మ పావనంగా అయిపోతుంది. పతిత పావనుణ్ణి నేనొక్కణ్ణే. నా స్మృతి ద్వారానే ఆత్మ పావనంగా అవుతుంది. అందుకే పిల్లలు నన్నొక్కణ్ణే స్మృతి చేయండి అని అంటారు. తండ్రే పతిత రాజ్యం నుండి పావన రాజ్యంగా తయారు చేస్తారు, విముక్తులుగా చేస్తారు. ఎక్కడికి తీసుకువెళ్తారు? శాంతిధామానికి మరియు సుఖధామానికి. పావనంగా అవ్వడమే ముఖ్యమైన విషయం. 84 జన్మల చక్రాన్ని అర్థం చేయించడం కూడా సహజమే. చిత్రాలను చూడ్డంతోనే నిశ్చయం కూర్చుంటుంది. అందుకే బాబా ఎల్లప్పుడూ
మంచి ఆర్భాటంగా మ్యూజియం తెరవండి అని చెప్తూ ఉంటారు. తద్వారా మనుషులకు ఆ ఆర్భాటం లాగుతుంది. ఎంతోమంది వస్తారు. మేము తండ్రి శ్రీమతంపై ఈ విధంగా అవుతున్నాము అని మీరంటారు. తండ్రి అంటారు, నన్నొక్కరినే స్మృతి చేయండి మరియు దైవీ గుణాలను ధారణ చేయండి. బ్యాడ్జ్ తప్పకుండా మీతో పాటు ఉండాలి. మనం బికార్ల నుండి రాకుమారులుగా అవుతామని మీకు తెలుసు. మొదటైతే శ్రీకృష్ణుడిగా అవుతారు కదా. ఎప్పటి వరకైతే శ్రీకృష్ణుడిగా అవ్వరో అప్పటి వరకు శ్రీనారాయణుడిగా అవ్వలేరు. చిన్న పిల్లవాడి నుండి ఎప్పుడైతే పెద్దగా అవుతారో అప్పుడే నారాయణుడు అన్న పేరు లభిస్తుంది. ఈ బ్యాడ్జ్లో 2 చిత్రాలు ఉన్నాయి. మీరు ఈ విధంగా అవుతారు. ఇప్పుడు మీరందరూ బికారులుగా అయిపోయారు. ఈ బ్రహ్మ కుమార కుమారీలు కూడా బికారులే. వీరి వద్ద ఏమీ లేదు. బికారి అనగా వారి వద్ద ఏమీ లేదు అని అర్థం. కొందర్ని మనం బికార్లు అని అనము. ఈ బాబా అయితే అందరికన్నా పెద్ద బికారి. ఇందులో పూర్తిగా బికార్లుగా అవ్వవలసి ఉంటుంది. గృహస్థ వ్యవహారంలో ఉంటూ ఆసక్తిని తెంచవలసి ఉంటుంది. మీరు డ్రామానుసారంగా ఆసక్తిని తెంచారు. మాదంటూ ఏదైతే ఉందో దాన్నంతటినీ బాబాకిచ్చేశాము అని నిశ్చయబుద్ధి కలవారికే తెలుసు. ఓ భగవంతుడా, మీరేదైతే ఇచ్చారో అదంతా మీదే, మాది కాదు అని అంటూ ఉంటారు కూడా కదా. అది భక్తి మార్గం. ఆ సమయంలోనైతే బాబా దూరంగా ఉన్నారు. ఇప్పుడు బాబా చాలా దగ్గరగా ఉన్నారు. వారి ముందు వారికి చెందినవారుగా అవ్వాల్సి ఉంటుంది. మీరు బాబా అనంటారు. బాబా శరీరాన్ని చూడకూడదు. బుద్ధి పైకి వెళ్ళిపోతుంది. ఇది అద్దెకు తీసుకున్న శరీరమే, కాని మీ బుద్ధిలో మేం శివబాబాతో మాట్లాడుతున్నాము అని ఉంటుంది. ఇది అద్దెకు తీసుకున్న రథం. ఇది వారిదేమీ కాదు. ఎంత పెద్ద ఆసామి ఉంటే అద్దె కూడా అంతే లభిస్తుంది అన్నది నిజం. ఇంటి యజమాని చూస్తారు. ఒకవేళ ఎవరైనా రాజు ఇంటిని అద్దెకు తీసుకుంటున్నారని గమనిస్తే 1000కి బదులుగా 4000 చెప్తారు. ఎందుకంటే ఇతను ధనవంతుడు కదా అని భావిస్తారు. రాజులెప్పుడూ ఎక్కువ తీసుకుంటున్నావు అని అనరు. అలా అనరు. వారికి డబ్బు మొదలైన వాటి పట్ల లెక్కే ఉండదు. వారు స్వయం ఎవరితోనూ మాట్లాడరు. ప్రైవేట్ సెక్రటరీలే మాట్లాడతారు. ఈ రోజుల్లోనైతే లంచం లేకుండా పనవ్వదు. బాబా అయితే ఎంతో అనుభవజ్ఞులు. వాళ్ళు చాలా రాయల్గా ఉంటారు. ఏదైనా వస్తువు నచ్చితే ఇక వీరితో మాట్లాడి దాన్ని తీసుకురండి అని సెక్రటరీతో చెప్తారు. అలా వస్తువులు పరిచి ఉంచుతారు. మహారాజు మహారాణి ఇరువురూ వస్తారు. ఏ వస్తువైతే నచ్చుతుందో దానివైపు కేవలం కళ్లతో సైగ చేస్తారు. సెక్రటరీ మాట్లాడి మధ్యలో తన భాగాన్ని తీసుకుంటాడు. కొందరు రాజులు తమతో పాటు డబ్బు తీసుకొస్తారు. వీరికి డబ్బులు ఇవ్వండి అని సెక్రటరీకి చెప్తారు. బాబా అయితే అందరి కనెక్షన్లోకి వచ్చారు. వారి నడవడిక ఎలా ఉంటుంది అనేది బాబాకు తెలుసు. ఏ విధంగా రాజుల వద్ద కోశాధికారి ఉంటారో అలా ఇక్కడ కూడా శివబాబాకు కోశాధికారి ఉన్నారు. ఇతనైతే ట్రస్టీ. బాబాకు వీటిపై ఎటువంటి మోహమూ లేదు. ఇతను తన ధనంపైనే మోహాన్ని ఉంచుకోలేదు. సర్వస్వము శివబాబాకి ఇచ్చేశారు. ఇక శివబాబా యొక్క ధనంపై మోహం ఎలా ఉంచగలరు? ఇతను ట్రస్టీ. ఎవరి వద్దనైతే ధనం ఉంటుందో వారిని ఈ రోజుల్లో ప్రభుత్వం ఎంతగా చెకింగ్ చేస్తూ ఉంటుంది. విదేశాల నుండొస్తే చాలా బాగా చెకింగ్ చేస్తారు. బికార్లుగా ఏ విధంగా అవ్వాలి అనేది ఇప్పుడు పిల్లలైన మీకు తెలుసు. మీకేమీ గుర్తుకు రాకూడదు. ఆత్మ అశరీరిగా అయిపోవాలి. ఈ శరీరాన్ని కూడా తమదిగా భావించకూడదు. మనదంటూ ఏదీ ఉండకూడదు.
తండ్రి అర్థం చేయిస్తారు, స్వయాన్ని ఆత్మగా భావించండి. ఇప్పుడిక మీరు తిరిగి వెళ్ళాలి. బికార్లుగా ఎలా అవ్వాల్సి ఉంటుందో మీకు తెలుసు. శరీరంపై కూడా మమకారం తొలగిపోవాలి. మీరు మరణిస్తే మీకు సంబంధించినంతవరకు ప్రపంచమంతా మరణించినట్లే. ఇది గమ్యం. బాబా నిజమే చెప్తున్నారని మీరు భావిస్తారు. ఇప్పుడు మనం తిరిగి వెళ్ళాలి. శివ్ బాబాకు మీరు ఏదైతే ఇస్తారో దానికి ప్రతిఫలం మరుసటి జన్మలో లభిస్తుంది. అందుకే ఇదంతా ఈశ్వరుడే ఇచ్చారని అంటారు. ఇంతకు ముందు జన్మలో అటువంటి మంచి కర్మలు చేశారు కావున దాని ఫలం లభించింది. శివ్ బాబా ఎవ్వరిది ఉంచుకోరు. గొప్ప గొప్ప రాజులు, జమీందార్లు మొదలైనవారుంటే వారికి కానుకలు కూడా సమర్పించుకుంటారు. అప్పుడు కొందరు ఆ కానుకలు తీసుకుంటారు, కొందరు తీసుకోరు. అక్కడైతే మీరు ఎటువంటి దానపుణ్యాలు చేయరు. ఎందుకంటే అక్కడైతే అందరి వద్ద ధనం ఎంతో ఉంటుంది. దానం ఎవరికి చేస్తారు? పేదవారైతే అక్కడుండరు. మీరే ఫకీర్ల నుండి అమీరులుగా మరియు అమీర్ల నుండి ఫకీర్లుగా అవుతారు. ఇతనికి ఆరోగ్యాన్ని ప్రసాదించండి, కృప చూపించండి, ఇది చేయండి, అది చేయండి అని అంటారు కదా. ఇంతకు ముందు ప్రారంభంలో కూడా శివబాబా నుండి అడిగేవారు. ఆ తర్వాత వ్యభిచారులుగా అయిపోయారు కావున అందరి ముందుకు వెళ్తూ ఉంటారు. మా జోలెను నింపండి అని అంటూ ఉంటారు. ఎంత రాతిబుద్ధి కలవారిగా ఉన్నారు. రాతిబుద్ధి నుండి పారసుబుద్ధి కలవారిగా తయారు చేస్తారు అని కూడా అంటారు. కావున పిల్లలను మీకు ఎంతో సంతోషం ఉండాలి. అతీంద్రియ సుఖం గురించి అడగాలనుకుంటే గోపీ వల్లభుని గోప గోపికలను అడగండి అన్న గాయనం కూడా ఉంది. ఎవరికైనా చాలా లాభం కలిగితే వారికి ఎంతో సంతోషం కలుగుతుంది. కావున పిల్లలైన మీకు కూడా ఎంతో సంతోషం ఉండాలి. మీకు 100% సంతోషం ఉండేది. ఆ తర్వాత అది తగ్గిపోతూ వచ్చింది. ఇప్పుడైతే ఏమాత్రమూ లేదు. మొదట అనంతమైన రాజ్యాధికారం ఉండేది. ఆ తర్వాత హద్దులోని రాజ్యం అల్పకాలికంగా ఉంటుంది. ఇప్పుడు బిర్లా వద్ద ఎంత అపారమైన ఆస్తి ఉంది. మందిరాలను నిర్మిస్తారు కాని దానివల్ల ఏమీ లభించదు. పేదవారికేమైనా ఇస్తున్నారా? మందిరాలు తయారు చేశారు, అక్కడికొచ్చి మనుషులు నమస్కరిస్తారు. ఒకవేళ పేదవారికి దానం ఇచ్చినట్లయితే అందుకు ప్రతిఫలం లభించగలదు. ధర్మశాలలు నిర్మిస్తే ఎంతో మంది మనుషులు వెళ్లి అక్కడ విశ్రాంతి తీసుకుంటారు కావున మరుసటి జన్మలో అల్పకాలికంగా సుఖం లభిస్తుంది. ఎవరైనా హాస్పిటల్ నిర్మించినా అల్పకాలికంగా ఒక్క జన్మ కొరకు సుఖం లభిస్తుంది. అనంతమైన తండ్రి కూర్చుని పిల్లలకు అర్థం చేయిస్తున్నారు. ఈ పురుషోత్తమ సంగమయుగానికి ఎంతో మహిమ ఉంది. మీరెవరైతే పురుషోత్తములుగా అవుతారో మీకు కూడా ఎంతో మహిమ ఉంది. బ్రాహ్మణులైన మిమ్మల్నే భగవంతుడొచ్చి చదివిస్తారు. వారే జ్ఞానసాగరుడు. ఈ మొత్తం మనుష్య సృష్టి రూపీ వృక్షానికి బీజరూపుడు. మొత్తం డ్రామా యొక్క ఆది మధ్యాంతాల రహస్యాన్ని అర్థం చేయిస్తారు. మీకేం చదివిస్తున్నారని మిమ్మల్ని అడుగుతారు. మీరు చెప్పండి, గీతలో నేను మిమ్మల్ని రాజులకే రాజులుగా చేస్తాను అని భగవానువాచ ఉంది కదా, మీరది మర్చిపోయారా? దీని అర్థాన్ని మీరిప్పుడు అర్థం చేసుకున్నారు. పతిత రాజులు పావన రాజుల పూజను చేస్తారు. అందుకే తండ్రి అంటారు, మిమ్మల్ని రాజులకే రాజులుగా చేస్తాను. ఈ లక్ష్మీనారాయణలు స్వర్గానికి యజమానులుగా ఉండేవారు కదా. స్వర్గంలోని దేవతలకు ద్వాపర కలియుగాలలో అందరూ నమస్కరిస్తారు, పూజిస్తారు. ఈ విషయాలను ఇప్పుడే మీరు అర్థం చేసుకుంటారు. భక్తులేమీ అర్థం చేసుకోరు. వారు కేవలం శాస్త్రాల కథలు చదువుతూ వింటూ ఉంటారు. మీరు ఏ గీతనైతే అర్థకల్పం నుండి చదువుతూ వింటూ వచ్చారో దాని ద్వారా ఏమైనా ప్రాప్తి కలిగిందా? దానివల్ల కడుపైతే ఏమీ నిండలేదు.
ఇప్పుడు మీ కడుపు నిండుతుంది. ఈ పాత్ర ఒకేసారి జరుగుతుందని మీకు తెలుసు. నేనీ తనువులోకి ప్రవేశిస్తాను అని స్వయంగా భగవంతుడే చెప్తున్నారు. తండ్రి వీరి ద్వారా చెప్తున్నారంటే తప్పకుండా ప్రవేశిస్తారు. పైనుండేమైనా డైరెక్షన్ ఇస్తారా? నేను సమ్ముఖంగా వస్తానని వారంటారు. ఇప్పుడు మీరు వింటున్నారు. ఈ బ్రహ్మకు కూడా ఇంతకు ముందేమీ తెలీదు. ఇప్పుడు తెలుసుకుంటూ ఉన్నారు. గంగా నీరేమీ పావనంగా చెయ్యదు. ఇది జ్ఞానం యొక్క విషయం. తండ్రి సమ్ముఖంగా కూర్చున్నారని మీకు తెలుసు. మీ బుద్ధి ఇప్పుడు పైకి వెళ్ళదు. ఇది వారి రథం. వీరిని బాబా బూట్ అని, భరణి అని కూడా అంటారు. ఈ భరణిలో ఆ వజ్రం ఉంది. ఇది ఎంత ఫస్ట్ క్లాస్ వస్తువు. వీరినైతే బంగారు భరణిలో పెట్టాలి. స్వర్ణయుగపు భరణిని తయారు చేస్తారు. చాకలివాడు బట్టలు బాది ఉతికినప్పుడు మురికి వదులుతుంది అని బాబా అంటారు కదా. దీనిని గారడీ మంత్రం అని అంటారు. గారడీ మంత్రంతో క్షణంలో జీవన్ముక్తి లభిస్తుంది. అందుకే వారిని ఇంద్రజాలికుడు అని కూడా అంటారు. నేనే విధంగా అవుతానని క్షణంలో నిశ్చయం కలుగుతుంది. ఈ విషయాలను ఇప్పుడు మీరు ప్రాక్టికల్గా వింటారు. పూర్వం ఎప్పుడైతే సత్యనారాయణ కథ వినేవారో అప్పుడు ఈ విధంగా భావించేవారా? ఆ సమయంలో కథ వినేటప్పుడు విదేశాలు, స్టీమర్లు మొదలైనవి గుర్తుంటాయి. సత్యనారాయణ కథ విని యాత్రలకు వెళ్లేవారు. వారు మళ్లీ తిరిగి వచ్చేవారు. కాని తండ్రి అంటారు, మీరు ఈ చీచీ ప్రపంచంలోకి తిరిగి వచ్చేది లేదు. భారత్ అమరలోకంగా, స్వర్గంగా, దేవీదేవతల రాజ్యంగా ఉండేది. ఈ లక్ష్మీనారాయణలు విశ్వానికి యజమానులు కదా. వీరి రాజ్యంలో పవిత్రత, సుఖశాంతులు ఉండేవి. ప్రపంచం కూడా విశ్వంలో శాంతి కావాలని, అందరూ కలిసి ఒక్కటిగా అయిపోవాలని కోరుకుంటుంది. ఇప్పుడీ ధర్మాలన్నీ కలిసి ఒక్కటిగా ఎలా అవుతాయి? ప్రతి ఒక్కరి ధర్మమూ వేరు, రూపురేఖలు వేరువేరు. అన్నీ ఒక్కటిగా ఎలా అవుతాయి? అది శాంతిధామం మరియు సుఖధామం. అక్కడ ఒకే ధర్మం, ఒకే రాజ్యం ఉంటాయి. గొడవలు జరగటానికి వేరే ధర్మం అంటూ ఏదీ లేదు. అక్కడ విశ్వంలో శాంతి ఉంది అని అనడం జరుగుతుంది. ఇప్పుడు పిల్లలైన మిమ్మల్ని తండ్రి చదివిస్తున్నారు. పిల్లలందరూ ఒకే విధంగా చదవరని కూడా తెలుసు. నంబర్ వారుగానైతే తప్పకుండా ఉంటారు. ఇక్కడ కూడా రాజధాని స్థాపనవుతుంది. పిల్లలను ఎంత వివేకవంతులుగా తయారు చేయడం జరుగుతుంది. ఇది ఈశ్వరీయ యూనివర్సిటీ. భక్తులు ఇది అర్థం చేసుకోరు. భగవాను వాచాని అనేకసార్లు విన్నారు కూడా. ఎందుకంటే గీతే భారతవాసుల ధర్మశాస్త్రం. గీతకైతే అపారమైన మహిమ ఉంది. సర్వశాస్త్రమై శిరోమణి భగవద్గీత. శిరోమణి అనగా శ్రేష్టాతి శ్రేష్టమైనది. పతితపావనుడు, సద్గతిదాత ఒక్క భగవంతుడే. వారు ఆత్మలందరికీ తండ్రి. భారతవాసులు అర్థాన్ని అర్థం చేసుకోరు. అర్థం చేసుకోకుండానే అందరూ భాయి భాయి అని అనేస్తారు. మనమందరమూ భాయి భాయి అని ఇప్పుడు తండ్రి మీకు అర్థం చేయించారు. మనం శాంతిధామ నివాసులము. ఇక్కడ పాత్ర అభినయిస్తూ అభినయిస్తూ మనం తండ్రిని కూడా మర్చిపోతాము, అలాగే ఇంటిని కూడా మర్చిపోతాము. ఏ తండ్రి అయితే భారత్కు మొత్తం విశ్వరాజ్యాన్ని ఇస్తారో వారిని అందరూ మర్చిపోతారు. ఈ రహస్యాలన్నింటినీ తండ్రే అర్థం చేయిస్తారు. అచ్చా, మధురాతి మధురమైన సిక్కిలదే పిల్లలకు మాతా పిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. మొదటి పాయింట్, అతీంద్రియ సుఖం యొక్క అనుభవాన్ని చేసేందుకు ఏం గుర్తుండాలంటే ఇదే పురుషోత్తమ సంగమయుగం. ఇప్పుడు భగవంతుడు మనల్ని చదివిస్తున్నారు. దీని ద్వారా మనం రాజులకే రాజులుగా అవుతాము.
ఇప్పుడే మనకు డ్రామా ఆది మధ్యాంతాల జ్ఞానం ఉంది. 2వ పాయింట్, ఇప్పుడిక తిరిగి ఇంటికి వెళ్ళాలి. అందుకే ఈ శరీరం నుండి కూడా పూర్తి బికార్లుగా అవ్వాలి. దీనిని మరచి స్వయాన్ని అశరీరీ ఆత్మగా భావించాలి. వరదానము: సదా సంతుష్టంగా ఉంటూ తమ దృష్టి, వృత్తి, కృతుల ద్వారా సంతుష్టత యొక్క అనుభూతిని చేయించే సంతుష్టమణి భవ. ఎవరైతే సదా సంతుష్టత విశేషత ద్వారా స్వయం కూడా సంతుష్టంగా ఉంటారో మరియు తమ దృష్టి, వృత్తి, కృతుల ద్వారా ఇతరులకు కూడా సంతుష్టత అనుభూతిని చేయిస్తారో వారే బ్రాహ్మణ కులంలోని విశేషాత్మలు. ఎవరైతే సదా సంకల్పాలు, మాటలు, సంఘటన యొక్క సంబంధ సంపర్కం మరియు కర్మలలో బాప్దాదా ద్వారా తమపై సంతుష్టత అనే బంగారు పుష్పాల వర్షాన్ని అనుభవం చేస్తారో వారే సంతుష్టమణులు. అటువంటి సంతుష్టమణులే బాప్దాదా మెడలో మాలగా అవుతారు, రాజ్యాధికారులుగా అవుతారు మరియు భక్తుల స్మరణమాలగా అవుతారు. స్లోగన్: నెగటివ్ మరియు వేస్ట్ను సమాప్తం చేసి శ్రమ నుండి ముక్తులుగా అవ్వండి. ఓం శాంతి.